మహంకాళి బోనాల జాతరకు మరి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి కృష్ణమోహన్ రావు ఉన్నారు. మరి వారితో పాటు ఈ దర్శనం ఎలా జరిగింది, మరి ఈ ఏర్పాట్లతోని వాళ్ళు సంతృప్తి ఉన్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం. నమస్తేనా. నమస్తే బ్రదర్. బాగా జరిగిన ఏర్పాట్లు బాగా చేశారు. ప్రజలందరూ కూడా వేలాది మంది లక్షలాది మంది ధరలో వస్తున్నారు. అమ్మవారు వాళ్ళందరినీ కూడా సుఖశాంతులతో చూడాలి. వాళ్ళు ఏమేమి కోరుకుంటారో అవన్నీ కూడా నెరవేరాలి. ప్రభుత్వం అనేటువంటిది కొన్ని ఏర్పాట్లు చేయగలుగుతుంది, కొన్ని లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి. ఏదేమైనా అందరూ కూడా తల్లులందరూ ఉదయం నుండి నిష్ఠతో బోనాలను తయారు చేసి మట్టి పాత్రల్లో ఆ దీపం వెలిగిస్తూ ఎంతో సుదూర ప్రాంతాల నుండి పాదరక్షలు లేకుండా కిలోమీటర్ల కొద్దీ అమ్మవారిని దర్శించుకోవడం రావడం అంటే మన మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం. అది నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. తల్లులందరికీ కూడా హృదయపూర్వకంగా బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే చూసుకున్నట్లయితే అమ్మవారికి అలంకరణ విషయంలో కావచ్చు, ఆ పూల విషయంలో కావచ్చు, ప్రభుత్వం అనేది ఏర్పాట్ల విషయంలో కానీ అలంకరణ విషయం కానీ చాలా జప్తం చేసిందని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి నేను అది గమనించలేదు. ఇక మనం దేవాలయానికి భక్తిపూర్వకంగా వస్తాము. ఇక రాజకీయాల విషయం మాట్లాడడం కూడా మంచిది కాదు. ఏదేమైనా అమ్మవారికి ప్రభుత్వాలు మనుషులో మనం చేసే ఏర్పాట్లు ఏం లెక్క. ఆమె ప్రకృతి సహజ సిద్ధంగా వెలిసినటువంటి ప్రకృతి వనదేవత. ఆమె ఆ మహాతల్లికి మనము వారికి మొక్కుకొని న్యాయం జరగాలని చెప్పి కోరుకోవడం, మా కుటుంబాలు సుఖంగా ఉండాలని చెప్పి కోరుకోవడం తప్ప ఏర్పాట్లు బాగున్నాయి. కొన్ని లోటుపాటు జరిగితే సవరించుకోవాలి, దాని చర్యలు చేపట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటివరకు కూడా మంత్రి గారు వాళ్ళందరూ ఉండిపోయినారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చిపోయిన అంటున్నారు, అందరూ వస్తున్నారు. కాబట్టి కొన్ని లోటుపాట్లు జరుగుండవచ్చు, కానీ దాన్ని రాజకీయ కోణంలో చూడడం మంచిది కాదని చెప్పి నేను అభిప్రాయపడతాను. ప్రభుత్వాలు ఎన్నో ఏర్పాట్లు చేశాయి, అక్కడక్కడ లోటుపాట్లు అనేది జరగడం సహజమని వారి మాటల్లో మనం